ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ఆది పర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. పాండవులపై పౌరుల అనురాగాన్ని చూచి దుర్యోధనుని విచారము. పౌరులలో పాండవులకు రోజు రోజుకు పెరిగిపోతున్న ఆదరాన్ని చూసి దుర్యోధనుడు అసూయతో కుళ్ళిపోయాడు. ఏదో విధంగా పాండవులను పరిమార్చాలని దుర్యోధనుడు, కర్ణుడు, దుర్యోధనుని మేనమామ శకుని అనేక విధాలైన కుట్రలు పన్నడం ప్రారంభించారు. వాళ్ళు చేస్తున్నవన్నీ తెలిసినా కూడా పాండవులు విదురుని మాటను పాటిస్తూ ఆ విషయాలన్నీ పైకి ఎవరికీ చెప్పకుండా తగు ప్రతిక్రియ చేసుకుంటూ ఉన్నారు. అందరూ కలిసి ముచ్చటించుకునే 4 వీధుల మొగలలోనూ సభలలోనూ ఎక్కడ చూచినా పౌరులందరూ యువరాజైన యుధిష్ఠిరుని గుణాలను ప్రశంసిస్తూ ఉండేవారు. గురుడ్డివాడైన ధృతరాష్ట్రునికి రాజ్యాధికారం లేదు, అందుచేతనే రాజు కాలేదు. ఇప్పుడు మాత్రం ఎలా రాజవుతాడు? భీష్ముడు తాను చేసిన ప్రతిజ్ఞ వీడి రాజ్యాధికారం చేపట్టే ప్రసక్తియే లేదు కదా. ఏమైనా సరే మనం యువకుడైన పెద్దవాళ్ల వంటి శీలం గల యుధిష్ఠిరుణ్ణి రాజుగా చెయ్యాలి అని వాళ్ళందరూ అంటున్నారు. ప్రజాచక్షురచక్షుష్ట్వాద్ ధృతరాష్ట్రో జనేశ్వరః రాజ్యం న ప్రాప్తవాన్ పూర్వం స కథం నృపతిర్భవేత్. తథా శాంతనవో భీష్మః సత్యసంధో మహావ్రతః ప్రత్యాఖ్యాయ పురా రాజ్యం న స జాతు గ్రహీష్యతి. తే వయం పాండవశ్రేష్టం తరుణం వృద్ధశీలినం అవిషించామ సాధ్వద్య సత్యకారుణ్య వేదినం. పౌరుల మాటలు విని మనస్సులో ఈర్ష్యతో మండిపోతున్న దుర్యోధనుడు ఒకనాడు ఇతరులెవరూ లేని సమయంలో తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు. తండ్రి, కర్ణ కఠోరాలైన పౌరుల మాటలు వింటున్నావు కదా. నిన్ను భీష్ముణ్ణి కాదని పాండురాజకుమారుణ్ణి రాజు చెయ్యాలని వాళ్ళు కోరుకుంటున్నారు. భీష్ముని మనస్సులో ఉన్న మాట కూడా ఇదే. పూర్వం పాండురాజు గుణవంతుడవడం చేత తండ్రి నుండి రాజ్యం పొందాడు. నీకు నేత్రావరోధం ఉండడం చేత నీకు దక్కవలసిన రాజ్యం నీకు రాలేదు. పితృతః ప్రాప్తవాన్ రాజ్యం పాండురాత్మగుణైః పురా త్వమంధగుణ సంయోగాత్ ప్రాప్తం రాజ్యం న లబ్ధవాన్. ఆది పర్వము 140:34. ఈనాడు ఈ రాజ్యం పాండుపుత్రుడు పొందితే తరువాత ఈ రాజ్యం వాళ్ల పుత్రపౌత్రాదుల చేతిలోనికే వెళ్ళిపోతుంది. ఇంకా మేము, మా పుత్రపౌత్రాదులు కూడా ఇతరుల మీద ఆధారపడి వాళ్లకు ఊడిగాలు చేయవలసి వస్తుంది. మాకు అలాంటి స్థితి కలగకుండా
ఏదైనా ఉపాయం చెయ్యి. పూర్వం నువ్వే రాజువై ఉంటే ఎవరేమన్నా మాకే ఈ రాజ్యం లభించి ఉండేది కదా. సతతం నిరయం యాతాః పరపిండోపజీవనః న భవేమ యథా రాజన్ తథా నీతిర్విధీయతాం. యది త్వం హి పురా రాజన్ ఇదం రాజ్యమవాప్తవాన్ ధ్రువం ప్రాప్స్యామ చ వయం రాజ్యమప్యవసే జనే. ఆదిపర్వము 140:37-38. పాండవులను వారణావతం పంపమని దుర్యోధనుడు తండ్రిని కోరుట. ఒకనాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని కలిసి ఆలోచించుకున్నారు. ఆ ఆలోచన ప్రకారం దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వచ్చి, పాండవులను ఏదైనా ఉపాయం చేత వారణావతపురానికి పంపివేస్తే మనకు వాళ్ళ నుండి భయం ఉండదు అన్నాడు. పాండవుల విషయంలో అసూయతో ఉన్న ధృతరాష్ట్రునికి కణికుని ఉపదేశం బాగా తలకెక్కింది. ఇప్పుడు పుత్రుడు కూడా వచ్చి అదే ధోరణిలో మాట్లాడుతుంటే అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. నా తమ్ముడు పాండురాజు నా మీద ఎంతో భక్తితో ప్రేమతో ఉంటూ తాను జయించుకొని వచ్చిన సంపదనంతని నాకే ఇస్తుండేవాడు. యుధిష్ఠిరునిలో కూడా ఏ విధమైన దోషాలు లేవు. అలాంటప్పుడు వాళ్లను నగరం విడిచి వెళ్ళమని ఎలా చెప్పగలను? అంతేకాకుండా భీష్మ ద్రోణాచార్యులకు కూడా పాండవుల మీద అధికమైన ప్రేమభావం ఉంది. పౌరుల మాట చెప్పనక్కరలేదు. పాండవులకు ఏమాత్రం అపకారం జరిగినా వాళ్ళందరూ మనల్ని బ్రతకనిస్తారా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ భయం ఏమీ లేదు. ఇప్పటికే నేను రాజ్యంలో ప్రధానమైన అమాత్యులనందరినీ ధనం ఇచ్చి మన వైపు తిప్పుకున్నాను. వాళ్ళందరూ నా పక్షానే ఉంటారు. అందుచేత ఏదో మంచి ఉపాయం చూచి పాండవులు వారణావతానికి వెళ్ళేటట్లు చెయ్యి. నేను పరిపాలనలో స్థిరపడిన తరువాత వాళ్ళు కావలిస్తే తల్లితో కలిసి తిరిగి హస్తినాపురానికి రావచ్చును అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు, నాయనా, నిజానికి నా మనస్సులో కూడా ఈ అభిప్రాయమే ఏనాటి నుంచో ఉంది. అయితే ఇది పాపమైన ఆలోచన అవడం చేత నేనెన్నడూ బయట పెట్టలేదు. దుర్యోధనమమాప్యేతద్ధృద్ధి సంపరివర్తతే అభిప్రాయస్య పాపత్వాన్నైనం తు వివృణోమ్యహం. ఆదిపర్వము 41:16. భీష్మ ద్రోణ కృప విదురులు ఇందుకు అంగీకరించరు కదా. వాళ్ళు ఎదురు తిరిగి మనల్ని నిర్మూలించవచ్చును కదా అన్నాడు. ఆ భయం ఏమీ లేదు. భీష్ముడు ఎల్లప్పుడూ మధ్యస్థుడుగానే ఉంటాడు. ఏ పక్షాన్ని సమర్థించడు. ద్రోణుని పుత్రుడు నాతోనే ఉన్నాడు. కొడుకు ఏ పక్షంలో ఉంటే ఆ పక్షంలోనే ద్రోణుడు ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏ పక్షాన ఉంటే ఆ పక్షంలోనే కృపుడు ఉంటాడు. ఇంకా విదురుడు అన్ని విధాల మన మీద ఆధారపడి ఉన్నవాడే. ఒంటరిగా అతడేమీ చేయజాలడు. అందుచేత ఏదో విధంగా నువ్వు పాండవులను, కుంతిని పంపివేస్తే మన హృదయ శల్యం తొలగిపోతుంది అన్నాడు దుర్యోధనుడు.
పాండవులు వారణావతానికి వెళ్ళుట. దుర్యోధనుడు రాజ్యపాలనలో ప్రధానులైన మంత్రి పురోహిత సేనాపత్యాదులలో చాలామందిని ధనమానాదుల చేత మెల్లమెల్లగా తన వైపు త్రిప్పుకొన్నాడు. ధృతరాష్ట్రుడు ప్రేరేపింపగా వాళ్ళందరూ అప్పుడప్పుడు యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్ళి వారణావతన నగరాన్ని, అక్కడ జరిగే అత్యుత్తమైన ఉత్సవాలని వర్ణించి చెబుతూ ఉండేవారు. అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి రావచ్చుననే అభిప్రాయం పాండవుల మనస్సులో కలిగింది. ఆ విషయం తెలియగానే ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి అతి మనోహరమైన వారణావతపురంలో జరిగే ఉత్సవాలలో పాల్గొని కొంతకాలం అక్కడ నివసించండి, తిరిగి హస్తినపురానికి రావచ్చును అని చెప్పాడు. యుధిష్ఠిరునికి ధృతరాష్ట్రుని మనస్సులో ఉన్న అభిప్రాయం తెలియకపోలేదు. అయినా వాళ్ళందరూ ఏకమయ్యారని, తాము అసహాయ స్థితిలో ఉన్నామని గుర్తించి ఆ నగరానికి వెళ్ళడానికి అంగీకరించాడు. ధృతరాష్ట్రస్య తం కామమనుబుధ్య యుధిష్ఠిరః ఆత్మనశ్చాన సహాయత్వం తథేతి ప్రత్యువాచ తం. ఆదిపర్వము 142:11. పాండవులు, భీష్ముడు మొదలైన పెద్దలందరికీ నమస్కరించారు. యుధిష్ఠిరుడు దీనుడై ఆ పెద్దలతో, ధృతరాష్ట్రుని ఆజ్ఞ చేత వెడుతున్నాం, మీరందరూ ప్రసన్నమైన మనస్సులతో మమ్ములను ఆశీర్వదించండి. మీ ఆశీర్బలం చేత మాకు ఏ బాధలు కలగకుండా ఉంటాయి అని మెల్లిగా అన్నాడు. సగణాస్తత్ర యస్యామో ధృతరాష్ట్రస్య శాసనాత్ ప్రసన్నమనసః సర్వే పుణ్యా వాచో విముంచిత ఆశీర్భిర్బృహింతానస్మాన్ న పాపం ప్రసహిష్యతే. ఆదిపర్వము 142:16. దుర్యోధనుడు పురోచనుడు అను సచివుణ్ణి పిలిచి, పాండవులు వారణావతానికి వెళ్ళబోతున్నారు, నీవు శీఘ్రంగా వెళ్ళి లక్క మొదలైన ద్రవ్యాలతో ఒక చక్కని భవనం నిర్మించాలి. నిప్పు తగిలేటప్పటికి భగ్గున మండిపోయే తైలాలు, ఇతర పదార్థాలు రహస్యంగా ఆ ఇంట్లో అక్కడక్కడ ఉంచాలి. కుంతికి, పాండవులకు ఆ గృహంలో నివాసం ఏర్పరిచి తగు సమయం చూచుకొని ఒక రాత్రి ఆ ఇంటికి నిప్పు అంటించాలి. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. పాండవులందరూ మరణించిన తరువాత నేను రాజ్యంలో స్థిరపడి నీకు నాతో సమానమైన భోగభాగ్యాలు ఏర్పరుస్తాను అని చెప్పి పంపాడు. అతడా విధంగా ఒక విశాలమైన జతుగృహం అనగా లక్క ఇల్లు నిర్మించాడు. పాండవులు వారణావతానికి బయలుదేరారు. దుర్యోధనుని ప్రయత్నాలన్నీ తెలిసిన విదురుడు యుధిష్ఠిరునికి రాబోయే ఆపదను గూర్చి సూచిస్తూ జాగరూకతతో ఆత్మరక్షణం చేసుకొనవలసిందిగా ఇతరులెవరికీ అర్థం కాని సాంకేతిక భాషతో అనగా కోడ్ లాంగ్వేజ్ బోధించాడు. ధృతరాష్ట్రుడు పాండవుల విషయంలో చేస్తున్న అన్యాయాన్ని పౌరులందరూ దూషిస్తూ పాండవులను కొంత దూరం వెంబడించారు. యుధిష్ఠిరుడు వాళ్ళనందరినీ ప్రేమపూర్వకంగా బ్రతిమాలి వెనుకకు పంపివేశాడు. ఫాల్గుణమాసం రోహిణీ నక్షత్రయుక్త అష్టమి నాడు వారు వారణావతం చేరారు. పాండవులు వారణావతం చేరగానే పౌరులందరూ వారికి
ఘనమైన స్వాగత సత్కారాలు అందించారు. పురంలో ప్రవేశించిన ఆ పాండవులు ముందుగా ఆ నగరంలో ఉన్న అన్ని వర్ణాలకి చెందిన పెద్దల ఇండ్లకు వెళ్ళి వాళ్లను కలిసి తరువాత తమకై ఏర్పరిచిన భవనానికి వెళ్ళారు. తే ప్రవిశ్య పురీం వీరాస్తూర్ణం జగ్మురథో గృహాన్ బ్రాహ్మణానాం మహీపాల రతనాం స్వేషు కర్మసు నగరాధికృతానాం చ గృహాణి రథినాం తదా ఉపతస్థుర్నర శ్రేష్ఠాః వైశ్య శూద్ర గృహాణ్యపి జగ్మురావసతం పశ్చాత్ పురోచన పురస్సరాః. ఆదిపర్వము 145:6-8. ఆ భవనంలో 10 రోజులు నివసించిన తరువాత పురోచనుడు వాళ్లను క్రొత్తగా నిర్మించిన ఆ జతు భవనంలో ప్రవేశపెట్టాడు. ఆ భవనంలో ప్రవేశించగానే యుధిష్ఠిరుడు అది నిర్మించడానికి ఉపయోగించిన వస్తువుల వాసనను అఘ్రాణించి, మనం ఇప్పుడు అగ్నిగృహంలో ప్రవేశించాం. నాకు పూర్తి విశ్వాసం కలిగిన తరువాత ఈ దుష్టుడైన పురోచనుడు మనలను కాల్చడానికి నిర్ణయించుకొని నిరీక్షిస్తుంటాడు. ఈ విషయం మన పినతండ్రి విదురుడు సూచించి ఉన్నాడు అని భీమునితో అన్నాడు. అయితే మనం దీనిలో ఎందుకు? మొదట నివసించిన ఇంటికే వెళ్ళడం మంచిది కదా అన్నాడు భీముడు. అలా కాదు, మనకి ఈ రహస్యం తెలిసినట్లు ఈ పురోచనుడికి తెలిస్తే అతడు వెంటనే మనల్ని చంపించే ప్రయత్నం చేస్తాడు. భయపడి మనం మరొక చోటికి వెళ్ళినా అన్ని విధాల అధికారంలో ఉన్న దుర్యోధనుడు ఏ సహాయము లేని మనల్ని మరొక విధంగా చంపిస్తాడు. అందుచేత ఏమీ తెలియనట్లు నటిస్తూ మనం కొన్నాళ్ళు ఇక్కడే ఉందాం. అప్పుడప్పుడు వేట కోసం అని బయటకు వెళ్ళి వస్తుంటే కాలాంతరంలో మనం పారిపోవడానికి మార్గాలు తెలుసుకోవచ్చు. ఈలోగా ఒక పెద్ద బిలం ఏర్పరచుకుందాం. అగ్ని భయం కలిగినప్పుడు దానిలో దాగికొనవచ్చును అన్నాడు యుధిష్ఠిరుడు. ఒకనాడు విదురుడు పంపగా ఒక కనకుడు అనగా సొరంగాలు తవ్వేవాడు రహస్యంగా యుధిష్ఠిరుణ్ణి కలిసి అతనికి తాను విదురుడు పంపగా వచ్చినవాడే అను నమ్మకం కలిగేటట్లు కొన్ని గుర్తులు చెప్పి ఆ లక్క ఇంట్లో నుండి బయటకు ఒక సొరంగం తవ్వాడు. పురోచనుడు ఎల్లవేళలా కొంతమంది సైనికులతో ఆ గృహద్వారం దగ్గర కాపలా ఉండేవాడు. పాండవులు మాత్రం వానికేమీ సందేహం కలగకుండా ప్రతిదినము వేట పేరుతో బయటికి వెళ్ళి వస్తుండేవారు. ఈ విధంగా ఒక నిండు సంవత్సరం గడిచింది. తన పాచిక పారబోతున్నది కదా అని పురోచనుడు సంతోషిస్తున్నాడు. యుధిష్ఠిరుడు ఒకనాడు తమ్ముళ్లను పిలిచి, పురోచనుడికి పూర్తిగా మన మీద విశ్వాసం ఏర్పడింది. ఈ ఇల్లు విడిచి పారిపోవడానికి తగిన సమయం ఇదే. మనం ఆయుధ గృహానికి నిప్పంటించి పురోచనుణ్ణి కాల్చివేసి ఎవరినైనా 6 ఈ ఇంట్లో ఉంచి ఎవరికీ తెలియకుండా పారిపోదాం అన్నాడు. కుంతి ఆ రాత్రి బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేసింది. చాలామంది స్త్రీలు కూడా వచ్చారు. బాగా తిని త్రాగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. దైవవశం చేత ఒక నిషాద స్త్రీ 5 పుత్రులతో ఆ అన్న సంతర్పణకు వచ్చి బాగా తిని తప్ప తాగి ఆ ఇంట్లోనే ఒక మూల ఒళ్ళు మరిచి పడి ఉంది. నగరంలో జనులందరూ
నిద్రపోతూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ భీమసేనుడు పురోచనుడున్న చోట ఆ గృహద్వారానికి నిప్పు పట్టాడు. తర్వాత ఇంటికంతటికీ నిప్పు పెట్టాడు. పాండవులందరూ సొరంగం గుండా తల్లితో బయటకు వెళ్ళిపోయారు. పౌరులందరూ మేల్కొని ఇది దుర్యోధనుని పనే అంటూ పాండవులను గూర్చి దుఃఖిస్తూ దుర్యోధనుణ్ణి నిందించారు. భీమసేనుడు తల్లిని భుజాల మీద ఎక్కించుకొని నకుల సహదేవులను చంకలలో చెక్కించుకొని యుధిష్ఠిరార్జునులను చేతులు పట్టుకొని అరణ్య మార్గంలో అతి శీఘ్రంగా ముందుకు వెళ్ళాడు. వాళ్ళందరూ గంగా తీరం చేరారు. విదురుడు పంపగా ఒక నావికుడు వచ్చి తన గుర్తులు చెప్పి వాళ్లకు నమ్మకం కలిగించి వాళ్లను గంగానది దాటించాడు. వాళ్ళు ముందుకు సాగారు. మరునాడు సూర్యోదయం అయింది. ఆ నగరవాసులందరూ వచ్చి చూచారు. దగ్ధమైన ఆ ఇల్లు లక్క ఇల్లు అని తెలుసుకొని ఇదంతా దుర్యోధనుని కుతంత్రమే అని తెలుసుకొని వానిని నిందించారు. ధృతరాష్ట్ర భీష్మాదులు కూడా అతనిని నివారించలేదు కదా అని వాళ్లను కూడా నిందిస్తూ అక్కడ పడియున్న 6 శరీరాలు పాండవులవి, కుంతిది అని అనుకున్నారు. ఈ వార్త తెలిసిన ధృతరాష్ట్రాదులు దుఃఖంతో మృతులందరికీ ఉత్తరక్రియలు చేశారు. భీష్మాదులు చాలా దుఃఖించారు. భీమసేనుడు తల్లిని సోదరులను కూడా మోస్తూ మహావేగంతో భీకరారణ్యాలలో నుండి తీసుకొని వెళ్ళాడు. సాయంకాలానికి ఒక మహారణ్యంలో ప్రవేశించారు. కుంతి దాహంతో బాధపడుతుంది. భీముడు వాళ్ళనందరినీ ఒక మర్రి చెట్టు కింద కూర్చుండబెట్టి నీళ్ల కోసం వెతుకుతూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళి అక్కడ కనపడిన చెరువులో తాను నీళ్లు త్రాగి ఉత్తరీయంలో బహుశా భుజాన్ని వ్రేలాడే తోలు తిత్తి వంటి దానిలో నీరు నింపి తల్లికి సోదరులకి తెచ్చాడు. అప్పటికి వాళ్ళు 5 గాఢ నిద్రలో ఉన్నారు. అలా నేలపై నిద్రిస్తున్న వాళ్ళను చూచి అతడు చాలా దుఃఖిస్తూ, దుర్యోధనుని మూలాన కదా మా అందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎప్పటికైనా నా పగ తీర్చుకుంటాను. దుర్యోధన, మా అన్నగారికి కోపం రాకపోవడం మూలాన, నాకాయన అనుమతి ఇవ్వకపోవడం మూలాన నిన్నేమీ చేయలేకుండా ఉన్నాను అనుకున్నాడు మనస్సులో. వీళ్ళు సుఖంగా నిద్రపోతున్నారు కదా, మేల్కొల్పడం ఎందుకు, లేచిన తరువాతనే నీళ్లు త్రాగుతారులే అనుకుంటూ తాను మాత్రం మేల్కొని వాళ్లకు కాపలా కాస్తున్నాడు. ఓం తత్సత్.